అందరికీ నమస్కారం అండి. కిన్నెర సాని ఛానల్కు అందరికీ స్వాగతం. తమిళ చిత్ర పరిశ్రమలో చాలామంది తమిళేతరులు ఉన్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా మన తెలుగు మూలాలు ఉన్నవారు చాలామందే ఉన్నారు. వారు ఎవరు అనేది చర్చించుకుందాం. ఒక్క తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు, తమిళనాడు రాష్ట్రంలో చాలా రంగాల్లో తెలుగువారు అగ్రగామిగా చలామణి అవుతున్నారు. తమిళ భాషాభిమానం తీవ్రంగా ఉన్న తమిళనాడు రాష్ట్రంలో తెలుగువారు అగ్రస్థానంలో ఎందుకు చలామణి అవుతున్నారు, కారణాలు ఏమిటి అనే విషయాలను వీడియో చివరిలో చెబుతాను. ముందుగా తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న తెలుగువారు ఎవరో చూద్దాం. మొదటిగా చెప్పుకోవాల్సింది నటుడు ధనుష్. ధనుష్ తెలుగువాడంటే నమ్మబుద్ధి కావడం లేదు కదా, కానీ అదే నిజం. ధనుష్ వాళ్ళ నాన్న పేరు కస్తూరి రాజా. ఈయన ప్రముఖ దర్శకుడు మరియు గీత రచయిత మరియు నిర్మాత. కస్తూరి రాజా గారి తల్లిదండ్రులు అంటే ధనుష్ అవ్వాతాతలు అన్నమాట. వాళ్ళు ఎవరంటే రంగమ్మ, రామస్వామి నాయుడు. తమిళనాడులో తేని జిల్లాలో స్థిరపడ్డ నాయుడు సామాజిక వర్గానికి చెందినవారు. నాయుడు సామాజిక వర్గం అంటే తెలుగువారే. ఆ విధంగా ధనుష్ తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి అయ్యాడు. ఇక 2 రాధిక గారు మరియు ఎంఆర్ రాధా గారు. నటీమణి రాధిక గారు మనందరికీ తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో చిత్రాల్లో కథానాయికగా నటించారు. చిరంజీవి పక్కన ఎక్కువ సినిమాలు చేశారు. ప్రస్తుతం తమిళంలో టీవీ ఛానల్స్లో ధారావాహికలు నిర్మిస్తున్నారు. ఈమె తండ్రి ఎంఆర్ రాధా గారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో పాతకాలంలో రావు గోపాలరావు గారు మరియు సత్యనారాయణ గారు ఎటువంటి ప్రసిద్ధ ప్రతినాయకులో మనందరికీ తెలిసిందే కదా. అదేవిధంగా ఎంఆర్ రాధా గారు తమిళంలో ప్రతినాయక పాత్రలు పోషించేవారు. మంచి నటుడు కూడాను. ఎంఆర్ రాధా గారు తెలుగువారేనని ఎక్కడా సమాచారం లేదు, కానీ రాధిక గారు ఈటీవీలో అలీతో సరదాగా అనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి గురించి చెబుతూ ఎంఆర్ రాధా గారు తెలుగువారేనని చెప్పారన్నమాట. అందుకే వీళ్ళని తెలుగు మూలాలు ఉన్న వ్యక్తులుగా భావిస్తుంటారు. ఇక 3 కెప్టెన్ విజయకాంత్ గారు. నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన విజయకాంత్ గారు మన తెలుగు వారందరికీ సుపరిచితులే. విజయకాంత్ గారి అసలు పేరు విజయరాజ్ అళగర్ స్వామి. వీరు మదురైలో ఒక నాయుడు కమ్యూనిటీకి సంబంధించిన కుటుంబంలో జన్మించారంట. అందుకే ఈయనను తెలుగువారేనని అంటారు. బయట తమిళం మాట్లాడుతూ ఇంట్లో తెలుగు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ కుటుంబానికి సంబంధించిన వారంట. ఇక 4 నెపోలియన్. నెపోలియన్ మన తెలుగు వారికి తెలియకపోవచ్చు. తమిళనాడులో 80s కిడ్స్ మరియు 90s కిడ్స్కి బాగా ఇష్టమైన నటుడు. కథానాయకుడుగాను ప్రతినాయకుడుగాను నటించారు. తర్వాత డిఎంకే పార్టీ తరపున ఎమ్మెల్యేగాను ఎంపీగాను సేవలు అందించారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం తన కుమారుడు ఆరోగ్యం దృష్ట్యా అమెరికాలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. ఈయనను చూడడానికి మదురై తమిళ వీరుడిలా ఉంటాడు, కానీ ఈయన కూడా తెలుగువాడేనని అంటారు. అది ఎలాగా అంటే డిఎంకే సీనియర్ ఎమ్మెల్యే మరియు మంత్రి అయిన కేఎన్ నెహ్రూకి నెపోలియన్ సొంత మేనల్లుడు అంట. కేఎన్ నెహ్రూ అసలు పేరు కనకెల్లియార్ నారాయణస్వామి రెడ్డియార్ నెహ్రూ అంట. అంటే మదురై తిరుచిలో స్థిరపడ్డ ఆంధ్ర రెడ్డి కుటుంబానికి చెందినవారంట. అందుకే నెపోలియన్ పూర్వీకులు తెలుగువారేనని అంటారు. ఇక 5 నాగేష్. మన తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు రామలింగయ్య గారు, రేలంగి గారు ఎంత గొప్ప హాస్య నటులో, అదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమలో నాగేష్ గారు గొప్ప హాస్య నటుడు. కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారంట నాగేష్ గారు. ఈయన అసలు పేరు గుండూరావు అంట. ఇక 6 శరత్ బాబు గారు. శరత్ బాబు గారు మనందరికీ తెలిసిందే. శరత్ బాబు గారు ముందుగా పరిచయం అయింది తమిళ పరిశ్రమలోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. ఈయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన కుటుంబం వీరిది. ఇక 7 ఐశ్వర్య రాజేష్ గారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఐశ్వర్య రాజేష్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈమె మాట్లాడే విధానం చూస్తే పక్కా తమిళ అమ్మాయి అని అందరూ అనుకుంటారు, కానీ తెలుగు నటుడు అయిన రాజేష్ గారి అమ్మాయి అంట. వీళ్లే కాకుండా ఆనంది, ఈమె వరంగల్ అమ్మాయి. విశాల్ రెడ్డి తెలుగువారే. ఆది పినిశెట్టి తెలుగువారే. హీరో వైభవ్ మన తెలుగు దర్శకుడు అయిన కోదండరామిరెడ్డి గారి అబ్బాయి. జయం రవి గారు సగం తెలుగు సగం తమిళం అని ఆయనే చెప్పుకున్నారు. అలాగే ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయిన ప్రదీపన్ గారు తెలుగు మూలాలు ఉన్న వ్యక్తే. అలాగే రాధా రవి గారు ప్రముఖ ప్రతినాయకుడు మరియు సహనటుడు. ఈయన ఎంఆర్ రాధా గారి కుటుంబానికి చెందినవారంట. ఇలా తెలుగువారు లేదంటే తెలుగు మూలాలు ఉన్న వ్యక్తులు తమిళ పరిశ్రమలో ఇంకా చాలామందే ఉన్నారు. దర్శకత్వం, సంగీతం వంటి విభాగాల్లో చాలామంది తెలుగు మూలాలు ఉన్న వ్యక్తులు ఉన్నారన్నమాట. చిత్రీకరణ సమయంలో భోజనాలు పెట్టే కాంట్రాక్ట్స్ అన్ని నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారే తీసుకుంటారు. నేను చెన్నైలో తమిళ చిత్ర పరిశ్రమలో లోకల్ బాయ్గా కొన్ని నెలలు పనిచేశాను. అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లోడింగ్ అన్లోడింగ్ పని అన్నమాట. అప్పుడే గమనించా భోజనాల కాంట్రాక్ట్స్ అన్ని నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల వారివే అని.
అసలు తమిళ భాషాభిమానం, తమిళ ప్రాంతీయాభిమానం తీవ్రంగా ఉన్న ప్రాంతంలో ఇంతమంది తెలుగువారు ఎలా వచ్చారు అని అడిగితే అది విజయనగర సామ్రాజ్యం నుండి మొదలైంది. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశం మొత్తాన్ని వశం చేసుకోవడం జరిగింది. అప్పుడు తమిళ ప్రాంతానికి సంస్థానాధీశులుగా కొంతమంది తెలుగువారిని పంపడం జరిగింది. పెద్ద సంఖ్యలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వారిని, కొంతమంది కాపులను, ఇంకొంతమంది రెడ్లను తమిళ ప్రాంతానికి పంపడం జరిగింది. ఇందులో బలిజ పెద్ద కాపు వర్గాలకు చెందిన వారు నాయకులుగా ఒక్కటై స్థిరపడిపోయారు. రెడ్లు రెడ్డియార్లుగా స్థిరపడిపోయారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు మరణించిన తరువాత విజయనగర సామ్రాజ్య అధిష్టానం తమిళ ప్రాంతానికి స్వతంత్రం ప్రకటించి నాయకర్లను సామ్రాజ్యాధీశులుగా ప్రకటించింది. అప్పటి నుంచి మదురై నాయకర్ సామ్రాజ్యం మొదలైంది. మదురైను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతం నుండి ఇతర వృత్తుల వారిని తమిళ ప్రాంతానికి రప్పించారు. బంగారం పనివారు, రైతులు, చేనేత పనివారు, పారిశుద్ధ్య పనివారు, ఇలా రకరకాల వృత్తుల వారిని ఆంధ్ర ప్రాంతం నుంచి తమిళ ప్రాంతానికి ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర ప్రాంతం నుండి తమిళ ప్రాంతానికి చాలా వలసలు జరిగాయన్నమాట. అందుకే ప్రస్తుతం తమిళనాడులో తెలుగు మూలాలు ఉన్న వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక తమిళ పరిశ్రమ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, బ్రిటిష్ పరిపాలనలో ఆంధ్ర, తమిళనాడు రెండు మెడ్రాస్ రాష్ట్రంలోనే ఉండేవి. అప్పుడు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలు మెడ్రాస్ నగరంలోనే ఉండేవి. ఆ సమయంలో తెలుగు పరిశ్రమలతో పాటు తమిళ పరిశ్రమలో కూడా తెలుగువారే పెట్టుబడులు పెట్టేవారు. తరువాత కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి తరలి వెళ్ళిపోయినా కానీ కొంతమంది తెలుగువారు తమిళ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేవారు. అవి నిర్మాతలుగా కానీ లేదంటే నిర్మాతలకు అప్పులిచ్చే ఫైనాన్సర్లుగా కానీ. ఎందుకంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఉండే ధనవంతులకు పెట్టుబడులు పెట్టడానికి మెడ్రాస్ నగరం దగ్గరగా ఉండేది, మరియు సౌకర్యంగానూ ఉండేది. ఈ కారణంగా తమిళ చిత్ర పరిశ్రమలో చాలామంది తెలుగువారు పాతుకుపోయారు. నేను ఇచ్చిన సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనేమైనా తప్పుగా చెప్పుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.